హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైడ్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్లో నిలుస్తారు, లేదంటే మాత్రం ప్లే ఆఫ్ అనేది చాలా రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే నిన్న చెన్నై ఓడిపోయింది కాబట్టి. యాక్చువల్గా బ్యాక్ టు బ్యాక్ ప్రెడిక్షన్స్, రెండు ప్రెడిక్షన్స్ అనేవి కొంచెం రాంగ్ అయినాయి. సో అందుకని ఇంకొంచెం బాగా హోంవర్క్ చేసి మరి మీకోసం ప్రెడిక్షన్స్ చెప్తున్నాను. సో ఈరోజు మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో, హైదరాబాద్లో మ్యాచ్, హోమ్ గ్రౌండ్ మ్యాచ్. బలమైన ఆర్ఆర్ జట్టుని ఎదుర్కోవాలి. సో టాప్ ఆఫ్ ది టేబుల్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళని కొడతాం అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్ బాగుంది వాళ్ళది. అలాగే ఫినిషర్స్ కూడా మంచి రోల్ అనేది పోషిస్తున్నారు కాబట్టి బౌలింగ్ కూడా వాళ్ళకి బలంగా ఉంది. సో అలాంటి ఒక బలమైన జట్టుని ఎలా ఎదుర్కొంటారు మన బ్యాట్స్మెన్? మనం బ్యాటింగ్ ఆర్డర్ ఏం తక్కువేం కాదు, కొడతాం, బాదుడు మొదలెడితే బాదడమే. సో రెండు మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అయ్యారు కాబట్టి, దట్టు చేజింగ్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆర్ఆర్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఉప్పల్ స్టేడియం మనకు తెలుసు ఫ్లాట్గా ఉంటుంది, బ్యాటింగ్ ట్రాక్. సో బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమాత్రం పేసర్స్కి అసలు అనుకూలించదు. బాల్ బ్యాట్ మీదకి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్స్ట్రా బౌన్స్ రాదు. పర్ఫెక్ట్ క్యాల్కులేషన్తో కొడితే మాత్రం గ్యాలరీకి పంపించవచ్చు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచిన బ్యాటింగే తీసుకుంటాడు. సో టాస్ ఇక్కడ మ్యాటర్ అనమాట. టాస్ గెలిచిన వాళ్ళు మ్యాక్సిమం మ్యాచ్ని గ్రిప్లోకి తీసుకోవాలనేది చూస్తారు. ఎందుకంటే ఒక 220+ కొట్టేస్తే సేఫ్గా ఉంటుంది. దాన్ని డిపెండ్ చేసుకోవడం అనేది కొద్దిగా ఈజీగానే ఉంటుంది. అయితే అంత ఈజీ కాదు. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా హ్యూమిడిటీ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే బాగా వేడి. సో గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఎలా ఉందంటే విపరీతమైన టెంపరేచర్ ఉంది. ఆ టెంపరేచర్లో 7 గంటలకి బ్యాటింగ్ చేయడం, 7:30కి బ్యాటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఫస్ట్ పవర్ ప్లే చాలా కష్టపడాల్సి వస్తుంది. తర్వాత మిడిల్ ఓవర్స్ కూడా సింగిల్స్, టూస్ తీసుకుని ముందుకెళ్దామన్నా కూడా చాలా ఇది అనేది ఉంటుంది. అదే మీరు చేజింగ్లో బ్యాటింగ్ తీసుకుంటే కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ వాతావరణం కానీ, చల్లటి బ్రీజర్స్ రావడం కానీ, అదంతా కూడా చాలా బాగుంటుంది. సో సెకండ్ బ్యాటింగ్ చేసినా కూడా ఎక్కువ రన్స్ లేకపోతే బోర్డు మీద ఈజీగా చేయొచ్చు. సో మీకు అర్థమైందండి. అంటే 220+ కొట్టాలంటే కష్టపడాలి, కానీ 200 లోపు అయితే ఈజీగా చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. సో ఇవాళ మ్యాచ్ ప్రిడిక్షన్ ఏంటి, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి అవుట్లుక్ వేసేద్దాం. ఆర్ఆర్ మ్యాక్సిమం చేంజెస్ ఏం చేయకపోవచ్చు. కేశవ్ మహారాజ్ని ఏమైనా ఆడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి. సో కేశవ్ మహారాజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ కుల్దీప్ సేన్ డ్రాప్ అవ్వచ్చు, లేదా ఇంపాక్ట్ ప్లేయర్ కింద రావచ్చు. సో మిగతా టీం అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అందుకని నేను ఆర్ఆర్ టీం గురించి చెప్పట్లేదు. అలాగే ఎస్ఆర్హెచ్లో వాషింగ్టన్ సుందర్ని ఏమైనా ఆడిస్తారా కొంచెం ఆల్రౌండర్ ప్లేస్లో, అప్పుడు మీకు షాబాజ్ని పక్కన పెట్టుకోవాలా, లేదా షాబాజ్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకోవాలా, అదొక్క చేంజ్ చేసే అవకాశం ఉంది. మిగతా టీం అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉమ్రాన్ మాలిక్ పేస్ అనేది కొంచెం వర్కౌట్ అవుతుంది కాబట్టి ఏమైనా ఉమ్రాన్ మాలిక్ని ఏమన్నా మేబీ ఒక సబ్స్టిట్యూట్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకోవచ్చు. ఎందుకంటే చేంజెస్ ఏముండవు, మిగతా టీం అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్. ఫస్ట్ టాస్ గెలిస్తే కళ్ళు మూసుకుని బ్యాటింగ్ తీసుకోవచ్చు. బ్యాటింగ్ ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లేలో కొంచెం కష్టపడినా కూడా సో మిడిల్ ఓవర్స్ కానీ, స్లాగ్ ఓవర్స్ కానీ పరుగులు దండుకోవచ్చు అనమాట. ఆ రేంజ్లో అనేది ఇక్కడ వర్కౌట్ చేయొచ్చు రన్స్ని. 220+ కొడితేనే టార్గెట్ని డిపెండ్ చేసుకోగలరు. అదర్వైజ్ చేజింగ్కే ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. దట్టు సపోజ్ ఆర్ఆర్ చేజింగ్ చేసింది అనుకోండి, ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు ఓపెనర్గా, ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక రేంజ్లో కొడతాడు, అందులో డౌట్ లేదు. తర్వాత మీకు సంజు శాంసన్ చాలా బలంగా ఉన్నాడు, మిడిల్ ఆర్డర్లో చాలా బాగా బ్రహ్మాండంగా ఆడతాడు. తర్వాత రియాన్ పరాగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ధ్రువ్ జురేల్ మొన్న బాగా ఆకట్టుకున్నాడు బ్యాటింగ్లో, మంచి ఇది ఇచ్చాడు. హెట్మేర్ మీకు ఫినిషింగ్ చేయడానికి హెట్మేర్ మంచి రోల్ పోషిస్తాడు. సో ఇలాగా చాలా బలంగా ఉంది ఆర్ఆర్ అనేది చేజింగ్కి వెళ్తే. అదే మీకు ఫస్ట్ బ్యాటింగ్ తీస్తే ఒక 2-3 వికెట్స్ పవర్ ప్లేలోనే తీసేయగలిగితే ప్యాట్ కమిన్స్ కొంచెం బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేసి అప్పుడు రాజస్థాన్ రాయల్స్కి కట్టడి చేయొచ్చు. అదర్వైజ్ కొంచెం కష్టమే మ్యాచ్ అనేది. ఎందుకంటే ఇక్కడ ఒకటి చెప్తా వినండి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అనేది
ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే మీరు క్లిక్ అవుతున్నాడో త్రూ అవుట్ పక్కన బౌలర్స్ కూడా మంచి క్లిక్ అవుతా ఉన్నారు. ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే రన్స్ ఇస్తున్నారో మిగతా వాళ్ళు కూడా రన్స్ ఇస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు. సో ఇక్కడ ఏంటి అంటే ముందుండి నడిపించాలి, బౌలింగ్ ఎలా పడుతుంది ఏంటి అనేది ఆ గైడెన్స్ అనేది ఇస్తున్నాడు అక్కడ. సో దాన్ని బట్టి మీకు ఇక్కడ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేసినా లేదంటే వేరే వాళ్ళు బౌలింగ్ చేసినా కూడా అక్కడ వర్కౌట్ అవుతుంది. మీకు నటరాజన్ చేసినా కూడా వర్కౌట్ అవుతుంది పేస్ అనేది. అదే ప్యాట్ కమిన్స్ ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి, వీళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు, ఎక్కువ రన్స్ అనేది సమర్పించుకున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ బౌలింగ్ ఒకవేళ ఎస్ఆర్హెచ్ తీసుకుంటే వస్తే ఆర్ఆర్ బ్యాటింగ్కి వస్తే టాస్ గెలిచి కొంచెం ఆ పవర్ ప్లేలో వికెట్లు తీస్తే వాళ్ళని అయితే కంట్రోల్ చేయొచ్చు. అదర్వైజ్ వాళ్ళకి సరెండర్ అయిపోతారు. వాళ్ళు 220+ కొట్టారంటే వాళ్ళు డిపెండ్ చేసుకోగలుగుతారు స్కోర్ని. సో ఎస్ఆర్హెచ్ ఎందుకంటే ఇద్దరు ఓపెనర్స్ మీద గట్టిగా ఆధారపడిపోయింది. హెడ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఆడితేనే మిడిల్ ఆర్డర్లో ఒక రేంజ్లో కొడుతున్నారు. సో వీళ్ళిద్దరు ఫెయిల్ అయిన రోజు చూడండి బ్యాటింగ్ ఆర్డర్ పడిపోతా ఉంది. సో అందుకని ఎస్ఆర్హెచ్ కొంచెం అక్కడ ఇబ్బంది పడుతుంది ఆ మిడిల్ ఆర్డర్ అనేది. ఇప్పుడు ఎడెన్ మార్కరమ్ వీళ్ళిద్దరు ఆడినప్పుడు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో సోలోగా ఉన్నప్పుడు కొంచెం సేపు ఉంటున్నాడు తప్ప భారీ స్కోర్ కొట్టలేకపోతున్నాడు. అలాగే ఎన్రిచ్ క్లాసన్ కూడా ఎప్పుడు ఫామ్లోకి వస్తాడో తెలియదు అన్నట్టు ఉంది అక్కడ బ్యాటింగ్. సో కాబట్టి అబ్దుల్ సమద్ నిలకడగానే ఆడుతున్నాడు కానీ బట్ ఇంకొంచెం భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. సో ఓపెనర్లు ఆడితే వీళ్ళందరూ కూడా క్లిక్ అవుతున్నారు. ఓపెనర్స్ ఫెయిల్ అయిన రోజు వీళ్ళు కూడా కొంచెం తడబడతా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది. 55% ఎస్ఆర్హెచ్ చెప్తుంది చూడండి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉన్నా కూడా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కే చూపిస్తోంది. విన్నింగ్ మీటర్ ఎట్ ప్రజెంట్ ఎట్ నౌ మార్నింగే చూసే నేను 55% ఉంది ఎస్ఆర్హెచ్, 45% మాత్రమే ఆర్ఆర్కి ఉంది ఛాన్సెస్. సో ఈ మ్యాచ్లో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా ఆర్ఆర్ మీద. ఎందుకు అంటే వాళ్ళు కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది తీసుకుంటారు. ఖచ్చితంగా ఒక ప్లాన్తోనే వస్తారు ఈసారి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కొంచెం 2 మ్యాచ్లనే వాళ్ళు జలక్ తిన్నారు. సో ఆ జలక్ తింటారు. చేజింగ్ ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు రిపేర్ చేసుకుని వస్తారు. చేజింగ్లో మనం ఫెయిల్ అవుతున్నాం, ముందు ఓపెనర్లు అవుట్ అవుతుంటే మిగతా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వలేకపోతున్నారు, ఈ సెల్ఫ్ రిపేర్ చేసుకుంటారు గ్యారంటీగా. సో కాబట్టి ఎస్ఆర్హెచ్కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. దట్టు టేబుల్ టాప్లో ఉంది ఆర్ఆర్ని కొడదాం అంటే అంత సులువు కాదు. సో వాళ్ళు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. అయితే ఏంటంటే క్వాలిఫైర్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం ప్రయోగాలు కూడా చేస్తారు. ఒక 2-3 చేంజ్ చేసే అవకాశం ఉంది టీంలో. అందుకని నేను చెప్పా ఎవరైనా చేస్తారు అనేది కూడా చెప్పాను నేను. సో కాబట్టి ఆర్ఆర్ మేబీ ఆ ఛాన్స్ తీసుకుంటే మాత్రం కొంచెం దాన్ని ఏమంటారు రిలాక్స్ అంటారు, కొద్దిగా రిలాక్స్ అయిందంటే మాత్రం కంగు తింటుంది ఎస్ఆర్హెచ్. లేదు ఫైనలిస్ట్ లాగా ఆడాలి, మనం ఫైనల్కి వెళ్ళినా కూడా ఇలాగే ఇదే ఊపుతూ ఉండాలి అంటే కొంచెం ఆర్ఆర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మరి మీకే టీం గెలుస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.